ఎక్కడున్నారో కూడా చెప్పండి అంటున్నాను. థ్యాంక్ యూ సార్. అక్కడే పడండి అమ్మ, ప్రతి ఒక్కరు చెప్పాలి. అందరికీ నమస్కారం సార్. నా పేరు గజ్జల ధనలక్ష్మి, మాది బాపనపల్లి. నేను ఇప్పుడు హైదరాబాద్లో లెక్చరర్గా జాబ్ చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. థ్యాంక్ యూ. మేము అందరికీ హాయ్. నా పేరు రాయలే రమణమ్మ. నాకు మ్యారేజ్ అయింది. నాకు 2 పాపలు. మా ఊరు ప్రస్తుతానికి గుంటూరులో ఉంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, వేదికను అలంకరించిన ఉపాధ్యాయులందరికీ నా వందనాలు. నా పేరు గూడూరు మరియమ్మ. ఓం శాంతి అస్సలు వినట్లేదు. చెప్పమని చెప్తే ఈ సాగు కష్టపడి చెప్తున్నాను కదా, ధైర్యం తెచ్చుకొని. మేము మార్కాపురంలో ఉంటాము. నాకు మ్యారేజ్ అయింది. నాకు 2 అబ్బాయిలు, ఒక అబ్బాయికి 7 సంవత్సరాలు, ఒక అబ్బాయికి 5 సంవత్సరాలు. నేను మార్కాపూర్ జీహెచ్లో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పక్కన మా అక్క ఉంది, ప్రేమ్ కుమారి. ఆ పిల్ల అసలు మాట్లాడదు, ఫోన్ చేసి మాత్రం ఇసుకిచ్చింది. ఆబ్సెంట్ వేద్దాం ఈరోజు, ఆబ్సెంట్ వేద్దాం. థ్యాంక్ యూ. ఉపాధ్యాయులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ అందరికీ నా శుభాకాంక్షలు. ఇలా మీ అందరిని చూడడం చాలా సంతోషంగా ఉంది. నా పేరు మల్లెల ప్రేమ్ కుమారి. మాది బాపనపల్లి. మేము తిరుపతిలో ఉంటాను. ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఇలా ఇన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం ఆగు. హాయ్ ఫ్రెండ్స్. వద్దా? సరే, ఎవరు మాట్లాడట్లా మరి? 19 ఇయర్స్ గడిచిపోయాయి. 19 ఇయర్స్ తర్వాత అందరం ఒక చోట కలిసాం కదా. హ్యాపీగా అందరిని ఒకరినొకరు ఇంటర్వ్యూ చేసుకొని కలిసి సరదాగా ఎంజాయ్ చేయడానికి కదా ఇక్కడికి వచ్చింది. ఇలా మూడీగా కూర్చొని ఏదో బోరింగ్ పార్టీ లెక్క ఉంది ఇది. రమేష్ సార్ చూడండి, అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ అంతే హుషారుగా ఉన్నారు. మరి మీరు ఎలా ఉన్నారు? ఇందుగా మన అందరం కలిసింది, ఇందుగా ఇన్ని రోజులు కష్టపడింది. ఒక్కొక్కరు బతిమలాడుతూ ఉన్నారు, రండి ఇంట్రడ్యూస్ చేసుకుందాము అంటే. ఇందుకోసం అయితే రావడం వేస్ట్ కదా. నా పేరు విజయలక్ష్మి. నాది గోకులం. నాకు మ్యారేజ్ అయింది, 2 బాబులు. నేను ఒక డిగ్రీ కాలేజ్ మెయింటైన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ నా పేరు గజ్జల సుధా. మాది కనిగిరి నూడిల్స్ బండి. మా ఆయన పేరు గురుసాం రెడ్డి. నాకు ఒక కొడుకు మోహన్ కృష్ణారెడ్డి. లేయాలి, సమయం చాలా లేయాలి. హలో, గుడ్ మార్నింగ్ ఆల్. నా పేరు కాసింది. నన్ను కనిగిరి ఇచ్చారు. ప్రెజెంట్ నేను వెలుగండలోనే ఉంటున్నాను. పిల్లలు 2 సార్ నాకు. ఫ్రెండ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా, కొంచెం సేపు కీప్ సైలెంట్. నా పేరు నాగమణి. మాది పాపిరెడ్డిపల్లి. మేము కనిగిరిలో ఉంటాము. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. నేను బ్యూటీషియన్గా కోర్స్ చేశాను. మేకప్ ఆర్టిస్ట్. నా పేరు నాసరమ్మ. మాది రంగనపల్లి. నాకు 2 పిల్లలు. నేను మిషన్గా ఇంట్లో కూర్చుంది. కావేరి మాట్లాడండి. చెప్తున్నారు కదా.
నేను ఎర్రగడ్డపాలెంలో ఉంటాను. నాకు 2 పిల్లలు. నా పేరు జ్యోతి, జిల్లెళ్ళపాడు. 2 పిల్లలు నాకు. నా పేరు పెంచుల కుమారి, గన్నవరం. 2 పిల్లలు, ప్రస్తుతానికి దశలో ఉంటున్నాం. అందరికీ నమస్కారము. నా పేరు రమ, అగ్రహారము. 1 అమ్మాయి 1 అబ్బాయి. తప్పనిసరిగా రావాలి. కొంచెం ఇంట్రడ్యూస్ చేసుకున్నాయా దయచేసి? మనం ఎందుకు వచ్చామని మీరు మర్చిపోతున్నట్టున్నారు. కాసిం పేరా బ్రహ్మయ్య, 2 నిమిషం. సభకు నమస్కారం. ముందుగా గురువులకు నమస్కారాలు. ఈ గెట్ టుగెదర్ కార్యక్రమం ఇంత సక్సెస్ కావడానికి కారణం 3 నెలల కష్టం ఉంది. ఈ కష్టము అనేది జనాల్ని మొబిలైజ్ చేయడం కానీ, అదేవిధంగా పుషప్ చేయడం కానీ, మనీ కలెక్ట్ చేయడం కానీ చాలా కష్టంతో కూడుకున్న పని ఇది. వాస్తవంగా అది చెప్పడానికి కూడా మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇంకా చిన్నపిల్లల మనస్తత్వంతో చాలామంది ఉన్నారు. ముందుగా ఈ డబ్బులు కలెక్టింగ్లో గజ్జల ధనలక్ష్మి గారు, గంధం ధనలక్ష్మి గారు, బీవీ ఫాతిమా గారు, ఓం శాంతి గారు అమ్మాయిలలో చాలా కష్టపడ్డారు. అదేవిధంగా అబ్బాయిలలో రంగస్వామి, పల్లా వెంకట్రావు, పిచ్చిరెడ్డి, కాజా సైరుద్దీన్ చాలా కష్టపడ్డారు. వాళ్ళందరూ పుషప్ చేయడము, మనీ కలెక్ట్ చేయడము, ఇచ్చినా ఇవ్వకపోయినా అందరూ సమానమనే భావంతో వాళ్ళు జాగ్రత్త చర్యలు చేయడము, ఈ విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా గురువుల రెస్పాన్సిబిలిటీ పిలిచే విధానంలో కటుకూరి కాజా, పల్లా వెంకట్రావు, రంగస్వామి కూడా కష్టపడ్డారు. అదేవిధంగా దాదాపు మనకు 3 లక్షలు కలెక్షన్ అయ్యాయి. మంచిగా కొంతమందికి స్పాన్సర్ చేయాలనే భావంతో ఉండి కూడా ఎక్కువగా కలెక్ట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మాకు బొబ్బా సత్యారెడ్డి కానీ, నారపరెడ్డి విజయ కానీ ఇంకా ఏమైనా అమౌంట్ అవసరమైన కూడా ఇస్తామని కూడా ధైర్యం చెప్పారు. మీరు భయపడొద్దు, ఎంత అమౌంట్ అయినా ఇబ్బంది లేదు, మీరు కంటిన్యూ చేయండి, ఒకవేళ మనీ అడ్జస్ట్ కాకపోయినా కూడా మేము ఇస్తాము, మీరు ధైర్యం చెప్పారు. ముందు వాళ్ళకి ధన్యవాదాలు. అదేవిధంగా ఆల్ ఈజ్ వెల్, అందరూ బాగుండాలి. అందులో మనం ఉన్నా లేకపోయినా అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ. ఓకే గుడ్. అటెన్షన్లో ఉన్నారా? గుడ్ నైట్. దగ్గర పెట్టు. ఇక్కడ నేను తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా మామ ఉన్నాడు ఇక్కడ ముందు. నా పేరు నాల్కొండమ్మ, మాకు జిల్లెలపాడు. మా హస్బెండ్ నేమ్ పండిట్ మోహన్, విలేకరణ చేస్తున్నాడు ఇక్కడ. అది ఎంఎస్సి బిఏడి డిఏడ్ అయిపోయింది. ప్రజెంట్ అయితే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నా. నాకు 2 బాబులు. అందరూ బాగున్నారా? ముందుగా ఈ గెట్ టుగెదర్ ఈరోజు ఈ ప్రోగ్రాన్ని ఏర్పాటు చేసినటువంటి 2007, 2008 10th క్లాస్ విద్యార్థుల అందరికీ కూడా శుభాభినందనలు, కంగ్రాచులేషన్స్ నేను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఆర్గనైజర్స్, ఇప్పుడు అబ్బాయి చెప్తుంటే విన్నాను, మరి ఒక కార్యక్రమము గొప్పగా విజయవంతం కావాలంటే
దానికి ముందుండి నడిపించేటటువంటి బండికి చక్రాలు లాంటి వాళ్ళు అవసరం. మరి వాళ్ళు ఎంతో శ్రమపడి మిమ్మల్ని అందరినీ కూడా ఈ మధుర క్షణాలు దాదాపు 19 సంవత్సరాల క్రితం మనమందరం కూడా ఉపాధ్యాయులుగా మేము, విద్యార్థులుగా మీరు. నాకైతే ఇది మొట్టమొదటి ఉపాధ్యాయునిగా మొట్టమొదటి పాఠశాల. ఫస్ట్ అపాయింట్మెంట్ ప్రైవేట్ సెక్టార్లో నేను 10 సంవత్సరాలు పనిచేసిన. ఇక్కడ నేను మొదటి అపాయింట్మెంట్ గవర్నమెంట్ సర్వీస్లో చేరడం జరిగింది. ఈ విద్యాలయము నాకు ఆ రకంగా ఒక పవిత్రమైనటువంటి స్థానంగా నేను భావిస్తాను. నా సర్వీస్ ఇక్కడ మొదట నేను స్టార్ట్ చేయటం. మరి ఈరోజు ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసినందుకు కూడా మిమ్మల్ని అందరినీ మరొక్కసారి అభినందిస్తూ, మిమ్మల్ని ఎక్కువ బోరు కొట్టించకుండా ఒక పాటతోటి, ఎందుకంటే శంకర్ సార్ని మీరంతా గుర్తుపెట్టుకుంది నా పాటతోనే మీరు గుర్తుపెట్టుకున్నారు. మరి మొన్న కూడా అదే పాటను మన 2006 బ్యాచ్లో కూడా మన ఈ మధ్య జనవరిలో ఆ ప్రోగ్రాం జరిగింది. మళ్ళీ ఆ పాటనే మీకు వినిపించి మరి ఆనాటి స్మృతులని మళ్ళీ ఒక్కసారి నెమరేసుకుందామని మీ అందరికీ ఆ పాట. జై 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 గణపతి, జై గణపతి. ఇక్కడ ఎంతమంది చిరంజీవి అభిమానులు ఉన్నారు? చిరంజీవి అంటే అభిమానులు ఎంతమంది ఉంది? జై జై గణేశ, జై కొడత గణేశ, జయము నీవు బొజ్జ గణేశ. గణేశ హాయ్ హాయ్ గణేశ, అడిగేస్త గణేశ, అభయం నీవు బుజ్జి గణేశ. గణేశ లోకం నలుమూలలా లేదయ్యా పిలాస, దేశం పలువైపులా ఏదో నవక, మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరుడుగా పెరిగిన తెలుసా, చిట్టి ఎలుకలు ఎక్కి గట్టి గుడుములు ఎక్కి దిక్కు విడిపించగ నడిపించగ చేయి తమాక. జై జై గణేశ, జై కొడక గణేశ, జయము నీవు బొజ్జ గణేశ. అడిగేస్త గణేశ, అభయం నీవు బొజ్జు గణేశ. ఏది మీ సపట్లు, మీ ఉచారు? నందేమో నాన్నకు సింహం నీ అమ్మకు వాహనమై ఉండలేదా, ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా, పలు జాతుల భిన్నత్వం కనిపిస్తున్నా పని చూస్తూ ఏ తత్వం బోధిస్తున్నా, ఎందుకు మాకి సానాదం ఇది వేదం అది ఆటంకం, ఏ పరమాకు సోదరభావం ఆలోకాంతి ఇవ్వు భరోసా. జై జై గణేశ, జై కొడక గణేశ, జయము నీవు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్త గణేశ, అభయం నీవు బుజ్జి గణేశ. అప్పట్లో నా ప్రోత్సాహం మిత్రబాబు తప్పకతో ఎంకరేజ్మెంట్ ఉండాలి.
అడిగిన దాగాలను గట్టిగా తొండతో తొక్కవయ్యా అల్లంచాలను మరిగిన నాయకులను లేరుగా దండంతో దంచవయ్యా ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ బాసరుకుల ధరలన్నీ దించాలయ్యా మాలో చెడు ముంచాలయ్యా పంచాలయ్యా ఈలో తెలివే పంచాలయ్యా ఇంతకు మించి కోరేందుకు లేదు దురాశ అన్నారు కూడా జై జై గణేశ జై కొడత గణేశ నువ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయం బుజ్జి గణేశ కన్నలు మూడలా లేదయ్యా తులక ఏకం పలువైపునా ఏదో రమక మోసం జన సంఖ్యగా ఉందయ్యా రమేశ పాపం హిమగిరులుగా పెరిగెలు తెలుస పిచ్చియుడు కలి ఎక్కి గట్టి కుడుముడు ఎక్కి దిక్కుడు చింతగ నడిపించగ తేజు గణేశ గణేశ. అలాగే హ్యాపీగా సంతోషంగా మీ యొక్క కుటుంబాలతోటి మీరు ఏ పని చేసినా కూడా ఏ వృత్తిలో ఉన్నా కూడా మనం అందరం కూడా కలిసి కట్టుగా ఉండాలి. అందరూ కూడా మీరు తోటి మిత్రులు అనే విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా సహాయ సహకారాలు అందించుకుంటూ గురువుల పట్ల పెద్దల పట్ల ఇదే రకమైనటువంటి విలువలను కలిగి మీ యొక్క తర్వాత తరాన్ని కూడా మీ పిల్లలకు కూడా చక్కగా ఈ విషయాల్ని నేర్పించుకుంటూ మీరు ముందుకు తీసుకువెళ్తారని ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. స్వాగతం పలకాలి. రెండు రోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. నిన్నటి రోజున 10వ తరగతి పరీక్షా ఫలితాలు వచ్చాయి. మాకన్నా ముందు స్కూల్లో మీ ఇన్స్పిరేషన్ తోటి మిగిలిన బ్యాచెస్ కూడా గెట్ టుగెదర్ ఏర్పాటు కావాలి. మరలా మీరందరూ కుటుంబ సభ్యులతో వచ్చి మీ ఫ్రెండ్స్ని మీరు కలుసుకొని యోగక్షేమాలు తెలుసుకోవడానికి చక్కటి వేదిక. నేను పాఠం చెప్పడం లేదు, మిమ్మల్ని డిసిప్లైన్ స్టూడెంట్స్గా కూర్చోబెట్టడం లేదు. మీరు రిస్ట్రిక్టెడ్గా ఇలా కూర్చోవద్దు.
బీ ఎంజాయ్ అంతే. మరలా ఏమన్నా మీరు పిల్లలు అవుతారా? కారు ఇంటికి పోతే అత్తల పోడు, భర్తల పోడు. అందులో మీ 33% గవర్నమెంట్ మీకు రిజర్వేషన్ ఇచ్చింది. కానీ మీరు శ్రద్ధగా చదువుకోవడం వల్ల 63% పోస్ట్ మీరు ఆక్యుపై చేస్తున్నారు. మగవాళ్ళు ఏం చేస్తున్నారు? టు బి ఫ్రాంక్ సార్, వాళ్ళని బస్ స్టాండ్లో బస్సులు ఎక్కడం, తీసుకురావడం, వాళ్ళు చెప్పిన బజార్లో షాపింగ్ చేయడం. ఏమన్యాయం చేసిండు? నేను గ్యారంటీ విజేత కాలేజీలో మీ ఆయన అడుగుతా చెప్తున్నా. ఓకే సార్, ఐ రిక్వెస్ట్ ద ఆర్గనైజర్స్ ప్లీజ్ కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్. మీ అందరికీ శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాం. వాస్తవంగా ఇంత పెద్ద స్కూల్లో నేను అప్పుడు మీకు హెడ్ మాస్టర్గా ఉండటం నా యొక్క అదృష్టంగా భావిస్తాను. దాదాపు కనిగిరి తాలూకాలో 10th క్లాస్ స్టూడెంట్స్ మన స్కూల్లో ఉన్న విద్యార్థి ఎక్కడా లేరు. దాదాపు 200 మంది స్టూడెంట్స్ 10వ తరగతి ఇక్కడ చదివారు. వాస్తవంగా ఈ వెనుకబడిన ప్రాంతంలో ఆర్థికంగా వెనుకబడినటువంటి పిల్లలు మాత్రమే ఈ పాఠశాలకు వస్తూ ఉంటారు. కొంచెం ఆర్థికంగా బలంగా ఉంటే రెసిడెన్షియల్ స్కూల్స్కి వెళ్తూ ఉంటారు. మేము ఆ రోజునటువంటి స్టాఫ్ అందరం కూడా ఇక్కడికి వచ్చేటువంటి పిల్లలు చాలా ఆర్థికంగా వెనుకబడినారు కాబట్టి రెసిడెన్షియల్ స్కూల్లో పోటీగా పిల్లల్ని బాగా చదివించాలా, వాళ్ళు బాగా ఉన్నత విద్యకు వెళ్ళాలనే సంకల్పంతో మేము ఇక్కడ ఉదయం సాయంకాలం మామూలుగా ప్రైవేట్ క్లాసులు కానీ స్టడీ అవర్స్ కూడా పెట్టి పిల్లల్ని చాలా చదివించాము కూడా. అందువల్ల మాకు అప్పట్లో పాఠశాల వెళ్ళగలంటే కొంచెం బాగా స్టడీ ఉందని అందరూ తెలుసు. మాకు అప్పుడు ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా మాకు బాగా సహకరించారు. ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి, ఆయన ఒక్కడే ఇక్కడ ఉండేవాడు, మిగతా వాళ్ళందరూ మేము కడిగి నుంచి వచ్చేవాళ్ళు. ఒకవేళ ఆయన మాత్రం ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు పాఠశాలలో నుండి వాళ్ళు తాళాలు వేసుకొని పోయే పరిస్థితి ఆయన. అందువల్ల మేము ఎవరు లేకపోయినా కూడా ఆ లోటు కనిపించేది కాదు. వాస్తవంగా 2008లో మీరు పాఠశాల నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడే మిమ్మల్ని అందరూ మేము కలుసుకోవడం అంటే దాదాపు 18 సంవత్సరాలు. మీరు ఆ రోజు మిమ్మల్ని మేము చూసి ఉంటాము. ఈరోజు మిమ్మల్ని చూస్తే మాకు దాదాపు ఎవరో ఒకరితో ముగ్గురు గుర్తుపడడం తప్ప ఎవరు మాకు అంత గుర్తుండరు. చాలామంది చెబుతుంటే పిల్లలు ఇంటర్మీడియట్ పూర్తయ్యారు, 10th క్లాస్ పూర్తయింది, 8th క్లాస్ పూర్తయింది, పిల్లలు కూడా చదివారంటే అది చాలా మరి మాకే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. సో ఏదైనా ఇంతమంది పోగు చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ తిరుపతి. నెక్స్ట్ మిమ్మల్ని ఉద్దేశించి ఆర్వి సుబ్బయ్య గారు ఒక కవిత, ఒక పాట, ఒక మంచి బాట. ఆయన రిటైర్ అయిన తర్వాత ఓల్డ్ స్టూడెంట్ గెట్ టుగెదర్కి రావడం ఈ పాఠశాల చేసుకునేటువంటి అదృష్టం. సో వారిని సుబ్బయ్య గారిని మాట్లాడుతూ కోరుతున్నాం సార్. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, హెచ్ఎంగా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి కిరణ్ రెడ్డి సార్ గారికి, విజయకుమార్ సార్ గారికి, కృష్ణారెడ్డి సార్ గారికి, నారాయణ సార్ గారికి, శంకర్ సార్ గారికి, రమేష్ సార్ గారికి, పవన్ సార్ గారికి, నారాయణ సార్ గారికి, లక్ష్మీనారాయణ సార్ గారికి, బాబ్జీ సార్ గారికి, తర్వాత ఇక్కడ హెచ్ఎంగా పనిచేసి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోయినటువంటి విజయభాస్కర్ రెడ్డి సార్ గారికి, మిగతా ఇక్కడ ఉన్నటువంటి స్టేజీ మీద ఉన్నటువంటి పెద్దలకు, స్టేజీ ఎదురుగా ఉన్నటువంటి పెద్దలకు, మాతో మేము విద్యను బోధించినటువంటి విద్యార్థులకు నా యొక్క శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరికీ నా నమస్కారములు. ఇక్కడ ముఖ్యంగా మీరు పూర్వ విద్యార్థులు అంటే మేము పూర్వ ఉపాధ్యాయులమే కాబట్టి ఇక్కడ ఒక విషయం అన్నది, మన జెడ్పిహెచ్ స్కూల్ వెలిగంద అంటేనే మన
ఆంధ్రప్రదేశ్లో గొప్ప పేరున్నది. ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు ఇక్కడ ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ కాదు, ఇతర దేశాలలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు గడించి ఉన్నారు. మంచి లక్షణాలు కూడా కలిగి ఉన్నారు. ఎక్కడ పనికిరానటువంటి విద్యార్థి మన స్కూల్లో చదివాడంటే అంతటి గొప్ప సంస్కారవంతులుగా తీర్చిదిద్దగలిగినటువంటిది మన జిల్లా పరిషత్ హై స్కూల్ వెలిగండ్ల. కాబట్టి ఈ విధంగా పూర్వ విద్యార్థులు 2007-2008 సంవత్సరానికి చెందినటువంటి చదివినటువంటి విద్యార్థులు అందరూ కూడా కలిసి ఇక్కడ మీ యొక్క ప్రేమ ఆదరాభిమానాలు పంచుకోవడం అనేది గొప్ప అదృష్టంగా భావించుతున్నాము. ఈ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు రాజకీయ నాయకులుగా ఎంతో కీర్తి ప్రతిష్టలను ఆపాదించారు. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నారు, తర్వాత కృషి వలులుగా ఉన్నారు, కార్మికులుగా అంటే కర్మాగారాల్లో పనిచేసే వాళ్ళుగా, ఇట్లా అనేక రంగాలలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉన్నటువంటి వారు మన ఒక భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలోనే ఉన్నారు. ఇతర దేశాలలో కూడా చాలా గొప్పవారుగా ఎదిగారు. కాబట్టి ఆ రోజు ఇక్కడ లేనటువంటి వాళ్ళు కూడా ఈ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్ళి ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యి బాగా సంపాదించినటువంటి వారు ఉన్నారు. వారంతా కూడా దేశ సేవ కోసం మన స్కూలులో చదువుతున్నటువంటి పేద విద్యార్థుల కోసం వారంతా కొంచెం సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఇంకొక విషయం ఉన్నది ఇక్కడ మన పాఠశాలలో అంటే జెడ్పీహెచ్ స్కూల్ వెలిగండ్ల హై స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక మోసం కానీ దగా కానీ అన్యాయం కానీ ఏది కూడా ఎరగరు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు, ఉన్నది ఉన్నట్టుగానే చేస్తారు. యథా చిత్తం తదా వాచ, యథా వాచస్తదా క్రియా, చిత్తే వాచి క్రియాయాంచ మహతాం ఏకరూపత. ఏదైతే మనస్సులో ఉంటుందో అదే మాట్లాడతారు, ఏదైతే మాట్లాడతారో అదే ఆ పనే చేస్తారు. అంతేగాని పోయి అబద్ధం ఆడటం, మోసం చేయడము, అన్యాయం చేయడము, అక్రమం చేయడం అనేది ఈ జెడ్పీహెచ్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు ఎప్పటికీ చేయరు. అది ఈ పాఠశాల యొక్క గొప్పతనం. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అబద్ధం అనేటటువంటి ఆడరు. ఎక్కడికి పోయినా కానీ ఉన్న మాట ఉన్నట్టుగానే ఉంటారు. కానీ ఉన్న మాట ఉన్నట్టుగా ఉంటే ఉండు రక్షదాలంట. కాబట్టి ఏదైనా సరే దేనికైనా సరే అబద్ధము ఆడరు. ఈ సత్యం యొక్క గొప్పతనం కూడా చాలా గొప్పది. దానికి ఒక కవి చెప్పుకుంటూ వస్తాడు. ఎవరు? నన్నయ్య గారు. భారతంలో నృతజల పూరితంబులకు నూతులు నూరిటి కంటే సూనృతవృత ఒక బావి మేలు, మరి బావులు నూరిటి కంటే ఒక సత్క్రతువది మేలు, తత్క్రతు శతంబున కంటే ఒక సుతుండు మేలు, తత్సుత శతంబున కంటే ఒక సూనృత వాక్యము మేలు చూడగన్. మంచి పూర్వకాలంలో బావులు ఉండేవి, చేదురు బావులు. అట్లాంటి 100 బావుల కంటే కూడా ఒక దిగుడు బావి మేలంట. అంటే దిగుడు బావిలో పక్షులు, పశువులు, మనుషులు అందరూ దిగి నీరు త్రాగడానికి అవకాశం ఉంటుంది. అటువంటి బావుల కంటే కూడా ఒక యజ్ఞం మేలన్నారు. అంతలా గొప్ప పుణ్యం కలుగుతుందంట. కాబట్టి అటువంటి